కేవలం మీకు పైకి కనిపించడానికి 2 సార్లు, కానీ దాని వెనకాల జరిగే ప్రయత్నం చాలా ఉంది. మినిస్టర్ గారు కూడా, మన గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా మాట ఇచ్చినారు, తప్పనిసరిగా పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ని పూర్తి చేస్తా అని మాట ఇచ్చినారు. దాని ద్వారా మొత్తం 77,000 ఎకరాలకు నీళ్ళు అందుతాయి. అందులో మన దాంట్లోనే 45,000 ఎకరాలకు పైన పాలకుర్తి, అంటే మన పాలకుర్తి నియోజకవర్గంలోనే నీళ్ళు వస్తాయి. ఇది రైతులకి, మన పాలకుర్తి రైతులందరికీ కూడా ఇదొక కళ. ఈ నీళ్లు, ఈ పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ అనేది ఒక కళ. ఎందుకంటే దాని ద్వారా వచ్చే నీళ్ళతోటి ఇంకా ఎంతోమంది రైతులు సాగు చేసుకుంటారు. కాబట్టి ఇది ఖచ్చితంగా దీన్ని అనేది కంప్లీట్ చేస్తా. ఎస్టిమేట్ గురించి చాలా మాట్లాడుతుండ్రు. గురిగింజ దాని కింద ఉన్నది చూసుకోవాలి ఫస్ట్. ఇంకోటి, పచ్చకామర్లు ఉన్న వాళ్ళకంటే లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అంట వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ బుద్ధొంకర, వాళ్ళ చూపు తేడా, కాబట్టి వాళ్ళకే అట్లా కనిపిస్తుంది. మరి వాళ్ళు ఏమేమి చేసిండ్రో నాకు తెలియదు. మరి ఇక్కడున్న మీకు బాగా ఐడియా ఉండుంటుంది. మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అయితే చాలా ఫాస్ట్, ఇందులో వాళ్ళకి ఐడియా ఉండుంటుంది. మరి ఎందుకు వాళ్ళు పాత కాంట్రాక్టర్ని తీసేయాలన్న హడావుడిలో మరి కొత్త వాళ్ళకి ఇచ్చినట్టే ఇచ్చి దాని తర్వాత ఇంకేమేమి చేసిండ్రో, ఏమేమి మిస్ చేసి ఆ ఎస్టిమేట్లో వాళ్ళు బ్లాస్టింగ్, మళ్ళీ అట్లనే డిస్టెన్స్, ఇసుక తీసుకెళ్లే డిస్టెన్స్, ఇంకా చాలా అది ఇదని కాదంటే రోడ్డు అవన్నీ కూడా మిస్ చేసి అప్పుడు ఎందుకు ఎస్టిమేట్ వేసిండని పాలకుర్తి ప్రజలు ప్రశ్నించాలి. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి అవసరమైతే మళ్ళీ ఒకరోజు ఓన్లీ పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ దానిపైన నేను మీటింగ్ పెడతా. నేను తెలుసుకోకుండా మాట్లాడతలే. డే 1 నుంచి దీని మీద సబ్జెక్ట్ తెలుసుకొనే మాట్లాడుతున్నా. మీరేం చేసిండ్రు, ఏమేమి మిస్ చేసిండ్రు ప్రీవియస్ ఎస్టిమేట్లో అనేది మాట్లాడాలంటే నేను అధికారులను తీసుకొచ్చి అధికారులతో కూర్చొని వాళ్ళ టెక్నికల్ పార్ట్ తోటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. వినడానికి మీరు రెడీగా ఉన్నారా అని అడుగుతున్నా. మీరు చెయ్యండి, కాలక్షేపం ఇట్లనే చేయండి. ఎవరు కాదంటుండ్రు? ఎంతసేపు మంది మీద బాడే ఏడ్చుడు తప్ప యారే ఏమైనా పనికొచ్చే పని చేద్దామా ప్రజల కన్నా ఆలోచన లేదు. నేనైతే ఒక్కటే, నా పని ఏందో నేను చూసుకుంటా. నా పని ఏం పని? పాలకుర్తి ప్రజలకి సేవ చేయడం, పాలకుర్తి ప్రజల డెవలప్మెంట్ కోసము నా వంతు కృషి నేను చేసి డెవలప్మెంటల్ వర్క్స్ ఇక్కడ తీసుకొచ్చి వాటిని కంప్లీట్ చేయించడం నా బాధ్యత. అట్లనే పార్టీని కాపాడుకోవడం మా బాధ్యత. అవి మేము చేస్తాం. అందులో మా కార్యకర్తలని బెంబేలెత్తేటట్టు చేయాలంటే మటుకు మిమ్మల్ని శివార్ల దాకా ఉరికిచ్చే బాధ్యత మాది. మా కాంగ్రెస్ లీడర్స్ని తక్కువ అంచనా వేయొద్దు. ఆల్రెడీ కాంగ్రెస్ తడాకా ఏందో పాలకుర్తిలో రుచి చూపించినాం. 47,000 పైన మెజారిటీ తోటి గెలిచి చూపించినాం. ఆ రోజు మీరు ఎంత అనగదొక్కినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా కానీ దడవకుండా ఆ రోజు ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త, ఒక్కొక్క సైనికుడై ఆ రోజు పోరాడిండ్రు. ఆ పోరాటం యొక్క ఫలితం మీరు అందరు కూడా చూసినారు. మళ్ళా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. అందులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరని ఊరు అనేది ఉండదు, చూసుకోండి మీరు. ఇంకా తొర్రూరులో మినీ ట్యాంక్ బండ్ మేము ఆ రోజు కూడా చెప్పినాం. మినీ ట్యాంక్ బండ్ అనేది కంప్లీట్ చేస్తామని చెప్పినాం. అదే మాట ప్రకారంగా అతి త్వరలో అక్కడ మినీ ట్యాంక్ బండ్ పనులు ప్రారంభమవుతున్నాయి. దానికి అన్నీ కూడా ఇప్పుడు నాకు TFIDC ఫండ్ 5 crores వచ్చింది. అది కూడా ఆ మినీ ట్యాంక్ బండ్కే పెట్టడం జరిగింది. నేను ఆ మినీ ట్యాంక్ బండ్ పనులు ప్రారంభమవుతాయి. అది కూడా మా హయాంలోనే పూర్తవుతాయి. అంతేగాని ఎలక్షన్లు వచ్చే ముందు హడావుడిగా ఏదో అన్ని శిలా పథకాలు వేసుకొని పోవాలన్న కోరిక లేదు మాకు. శిలా పథకాలు ఎవరు ఉన్నా కానీ పని మాత్రం మేము చేపియాలన్న కోరిక మటుకు చాలా ఉంది. పాలకుర్తి ప్రజలకి నన్ను ఎమ్మెల్యేని చేసినందుకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళకి ఎంత మంచి చేయగలుగుతా అంత మంచి చేస్తాం. మీరెవరు మనసులో ఎంత విషయం నింపాలని చూసినా కానీ ఆ విషయం మీకే వస్తుంది. చెప్తున్నా, గోతి తీస్తున్నామని చాలామంది అనుకుంటూ ఉంటారు.